నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం న్యూస్. నేను గత 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి, కేవలం 11 సీట్లమే రావడానికి గల కారణాలేంటి, నటిని కూడా విశ్లేషణ చేసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సోము గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సోము గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సో వైసీపీ ఓడిపోవడానికి రాజకీయ నాయకులు, అదేవిధంగా వాళ్ళ 175 మంది ఎమ్మెల్యేలు కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు. సో నిన్న కేతిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా వైసీపీ ఓడిపోవడానికి కేవలం షర్మిల విజయం అనే ఒక హాట్ కామెంట్ చేశారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో చాలా కీలక పాత్ర మాత్రం షర్మిల విజయం ఇద్దరు పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వైఎస్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ కుటుంబానికి అత్యంత వీరవిధేయులుగా ఉన్నవారు కావచ్చు, దాదాపు లక్షల కోట్ల మంది కూడా వారంతా కూడా జగన్ వెంట నడిచారు వైఎస్ మరణాంతరం. సో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది, ఆ కుటుంబం మీద ఉంది. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో బయటకు వచ్చి షర్మిల, వాళ్ళకు వచ్చిన 3% కావచ్చు, షర్మిలకు కేవలం 3% కావచ్చు, కానీ కొన్ని చోట్ల గెలుపు ఓటంలో డిసైడ్ చేశారు వాళ్ళు. ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే జగన్కు లాస్ట్ ఎన్నికల్లో పులివెందులో 90,000 పైచిలకు మెజారిటీ వస్తే ఈ ఎన్నికల్లో కేవలం 60,000కే ఆయన మెజారిటీ పడిపోయింది. అంటే దాదాపు 30,000 మెజారిటీ తగ్గిన పరిస్థితి. గతంలో 10కి 10 సీట్లు వైసీపీ కడపలో గెలుచుకున్నటువంటి జగన్ ఈసారి కేవలం 3 సీట్లకే పరిమితమైంది. అంటే పూర్తిగా ఆమె కాన్సన్ట్రేషన్ అంతా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ చుట్టూ, అదేవిధంగా అన్నను టార్గెట్ చేయడం, మిగతా పక్షాలను ఎక్కడ టీడీపీని కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీని కావచ్చు, వీళ్ళు ఎక్కడ టార్గెట్ చేయకుండా కేవలం షర్మిల, సునీత పదే జగన్ను టార్గెట్ చేయడం, అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. బలమైన కారణం అయితే అదే. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది. ఆటోమేటిక్గా 80-85 మంది ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేశారు, కొందరు స్థానాలు మార్చారు, కొందరు బిగ్ షాట్స్ను కూడా జగన్ వదులుకున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే అదంతా ఆయన కోటరీ ఇదంతా చేసిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా షర్మిల మేజర్ రోల్ జగన్ ఓటమిలో అంటే ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగింది. చివరికి ఆమె అంటే ఇంట్లో తగాదాలు, అన్నకు చెల్లెకు తగాదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ తగాదాలను తీసుకొచ్చి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నారు, వైసీపీ కార్యకర్తలు దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది. సో మీరు అన్నట్లు అదేవిధంగా వైఎస్ విగ్రహాలు కూడా కూల్చడం, తగలపెట్టడం, ఇట్లన్నిట్లు కూడా కేతిరెడ్డి నిన్న అన్నారు. మేజర్ రోల్ కూడా షర్మిల అనే పర్సన్ కూడా కారణం, ఇట్లన్నిట్లు కూడా అన్నారు. సో మనం ఎంతవరకు కరెక్ట్ ఆ మాట అనడం కేతిరెడ్డి గారు? అంటే గతంలో ఆమె చంద్రబాబును కలిశారు, పవన్ కళ్యాణ్ కలిశారు, సరే వాళ్ళ కుమారుడి వెడ్డింగ్ కోసం కలిశారు. సో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏపీలో కూల్చుతుంటే, అది కూడా టీడీపీ అధికారుల గురించి ఏపీలో కూల్చుతుంటే ఎందుకు మీరు గవర్నర్ కలవలేకపోయారు? ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నట్టుంది. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, గవర్నర్ని కలవచ్చు, ఈవెందో చంద్రబాబును కలవచ్చు, ఎందుకంటే పరోక్షంగా మీరు సహాయం చేశారు కాబట్టి. ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్కు మళ్ళీంది. అందులో భాగంగానే లాస్ట్ టైం కావచ్చు, ఈ టైం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి. దళిత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్ వెంటే ఉంది. ఆ ఓట్ బ్యాంకులో ఈరోజు షర్మిల చీల్చిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రమే ఆమె చీల్చింది. ముఖ్యంగా జగన్ ఓట్ బ్యాంకుని కొలగొట్టింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళ అటువైపు విమర్శలు కూడా చేయలేదు. మీరు షర్మిల పూర్తిగా సభలన్నీ గమనించండి, ప్రెస్ మీట్లు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, పూర్తిగా ఓన్లీ వైఎస్ జగన్ రెడ్డి మీదే పూర్తిగా నడిచింది. దాదాపు కడపలను అయితే 1 వీక్ పర్యటించింది. ఆ 1,00,000 ఓట్లు వచ్చాయి కడపలో పార్లమెంటు సెగ్మెంట్లో పోటీ చేస్తే. పులివెందులో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా, కడప రాయలసీమ ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడింది. సో టోటల్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కోస్తా కానీ, ఇటు మధ్యంగా ఉన్న గుంటూరు జిల్లా, ఇట్లన్నింటిలో కూడా పక్కన పెట్టాయి. ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో షర్మిల ఎఫెక్ట్, సునీత ఎఫెక్ట్ అని చాలా ప్రభావం చేసింది. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 52 సీట్లు వాళ్ళ రాయలసీమ కంచుకోట. వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు పూర్తిగా రాయలసీమ జిల్లాల మీద ఆధారపడుతున్నారు. కడప జిల్లాలో 3 సీట్లు రావడం ఏంది జగన్కి? ఆయన మెజారిటీ తగ్గడం ఏంది? వీటితో పాటు వైఎస్ విజయం కూడా ఒక రకంగా జగన్ ఓటమి కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐ థింక్ 2 రోజుల ముందో 3 రోజుల ముందో నా బిడ్డను ఆదరించండి, నా బిడ్డకు ఓటేయండి అని షర్మిలకు మద్దతుగా అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. సో దాంతో ఓటర్లలో కూడా చెల్లె దూరమైంది, ఇటు
తల్లి దూరమైంది అనే ఒక అంటే మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఇక్కడ వీడియోలో కూడా జగన్ ను కూడా ఆదరించండి, జగన్ కూడా ఓటేయండి అని చెప్పలేదు, కేవలం షర్మిల మాత్రమే ఓటేయండి అని చెప్పి. అవును. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించినప్పుడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ ఉంది. షర్మిల ప్రచారం ప్రారంభించినప్పుడు కూడా విజయమ్మ ఉంది. మీరు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? కొడుకు అంతా వ్యతిరేకమైంది అంటే కేవలం అంటే కార్యకర్తలు ఏమైపోవాలనుకుంటున్నారు? ఇప్పుడు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. జగన్ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 1/3 మెజార్టీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు షర్మిల వెళ్ళి కలవచ్చు కదా, చంద్రబాబును, గవర్నర్ను, వైఎస్ విగ్రహాల కూల్చివేత మీద వైఎస్ వారసురాలు నేనే అని చెప్పింది కదా ఎలక్షన్ టైంలో. ఇక్కడేమో తెలంగాణ బిడ్డ అని చెప్పి ఇక్కడ పార్టీ స్టార్ట్ చేసింది. కేవలం ట్విట్లకే పరిమితం అయిపోయింది. ఇక్కడేమో పాదయాత్ర చేసింది, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడలను అని చెప్పింది. తీసుకుపోయి ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీలో కలిపింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కదా మీరు ఆరోపణలు చేసింది. ఓదార్పు యాత్రకు, జగన్కు ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వమంటే ఒకే చోట కూర్చోబెట్టమని సోనియా గాంధీ చెప్పినప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎఫ్ఐఆర్లో చనిపోయినటువంటి వ్యక్తిని ఎఫ్ఐఆర్లో చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. మరి చేర్చలేదు, ఇదంతా హై డ్రామాను జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారంటూ కూడా ఒక్కొనప్పుడు షర్మిల కూడా మాట్లాడిన సందర్భాలు. మరి ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చకపోతే మరి ఎవరు చేర్చినట్టు? జగన్ చేర్చినట్ట? జగన్కి ఏమైనా సంబంధం ఉంటుంది? పొన్నగోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ జనరల్, ఆయన చేర్పించడం అంటారు. ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో ఉన్నది, స్టేట్లో ఉంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ. అటువంటి టైంలో పొన్నగోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ చెప్తే పోలీసులు ఎట్లా ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరుని చేస్తారు? ఆయన దాన్ని ఛాలెంజ్ కూడా చేసిండు. షర్మిల గారికి నిరూపిస్తే నేను అసలు అడ్వకేట్ వృత్తిగా వదిలేస్తాను. అట్లాంటి పార్టీలకు పోయి నువ్వు అక్కడ జాయిన్ అయినావు. ఖచ్చితంగా వైఎస్కి వెన్నుపోటు పొడిచినట్టయినా షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళటం అనేది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచినట్లే. ఎందుకంటే ఆయన చివరికి చనిపోయే వరకు కూడా పార్టీకి లాయల్గా ఉన్నారు. మధ్యలో ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టినప్పుడు కూడా చివరి వరకు కూడా ఆయన పార్టీకి లాయల్గానే పనిచేసిండు. రాహుల్ గాంధీ ప్రధానం చేయడమే ధ్యేయంగా పనిచేసిండు. ఆల్ ఆఫ్ సడన్గా జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి 16 నెలలు జైల్లో పెట్టడం అంటే జగన్ పదే కొన్ని సందర్భాల్లో చెప్తుంటాడు, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు మంచోడే, రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు మంచోడే. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాగానే అవినీతి పరుడు అయ్యాడా, జైల్లో పెట్టాడు, చాలా సందర్భాలు అన్నాను. ఆ సందర్భంలో నువ్వే కదా పార్టీ పెద్ద దిక్కుగా మారింది, పాదయాత్ర చేసిన నువ్వే కదా. అప్పుడు నీకు వైఎస్ అభిమానులు జగన్ కార్యకర్తలే కదా నీకు అండగా నిలిచింది. ఏమైనా ఉంటే నువ్వు మీ కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాల్సింది. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, అదేవిధంగా కార్యకర్తలు, లీడర్లను అందరినీ నడి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టింది అయితే షర్మిలే. అందులో ఎనీ డౌట్. ఎందుకు అంటే ఆమె కొల్లగొట్టిందంతా ఈ ఓట్ బ్యాంకే. దానికి తోడు వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ కూడా పులివెందుల చర్చిలో కామెంట్స్ చేశారు ఎలక్షన్స్ బిఫోర్. ఒక రకంగా క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కూడా అటు చీలిపోయాయి. సో అదే కనుక నువ్వు నీకు రాజ్యసభ కావాలా, మంత్రి పదవి కావాలా అనేది నువ్వు ఇంట్లో తెలుసుకోవాల్సి ఉండే. ఇప్పుడు కార్యకర్తలు నిండా మునిగారు కదా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది, ఏపీ రాజకీయాలు పూర్తయినాయి. ఆమె అనుకున్న లక్ష్యం పూర్తయింది, అన్నం దింపాలి, చంద్రబాబును కూర్చోబెట్టాలి అని. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె పోటీ చేసింది 175 స్థానాల్లో. మీరు అన్నట్లు అంటే 3 కేటగిరీస్గా మనం విభజించుకున్నా కానీ ఇటు ఒక వైసీపీ కార్యకర్తలనే అగమ్య గోచరంగా ఉన్నారు. సో ఎటు వెళ్ళాలో తెలియకుండా మళ్ళీ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా కొంత చీలింది 2 పక్కన, షర్మిల జగన్ అనుకునేది. ఇంకొక ప్లస్ పాయింట్ మీరు ఇచ్చారు ఇప్పుడు ఒక పాయింట్, క్రిస్టియానిటీ. సో క్రిస్టియన్ ఓట్లు కూడా అటు షర్మిల బ్రదర్ అనిల్ వైపు ఉండాలా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు. ముగ్గురు కూడా 3 వర్గాలు కూడా అటు ఇటుగా ఉన్నాయి. సో అందుకే వైసీపీ ఓటమి కూడా ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ అంచనా వేయడంలో కొంచెం తప్పు జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వై నాట్ 175 అనే నినాదం అనేది కొంత క్యాడర్లో కూడా అంటే 175 గెలవడం అనేది దాదాపు అసాధ్యం. అది ఇప్పటి వరకు నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా అట్లా జరిగినటువంటి సందర్భాలు లేవు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చినప్పుడు కంప్లీట్ మార్చని ఉండే, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేశారు. సో దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎందుకంటే ఒక కోటరీ ఉంది, ఆ కోటరీని దాటి జగన్ రాలేకపోయారు. జగన్ను కనీసం ఎమ్మెల్యేలు కలవడానికి కూడా ఆ కోటరీ
అంటే కలవనివ్వలేదు అనేది. కేతిరెడ్డి మాట్లాడుతూ కూడా అదే పాయింట్ చేశారు. సో మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు, సీఎంఓ ఉంటారు. వాళ్ళు నేను ఇప్పుడు వెళ్ళి ఒక ఫ్లైఓవర్ విషయంలో నేను వెళ్ళి మాట్లాడితే సో సంవత్సరం దాకా నేను వెయిట్ చేశాను దాని గురించి అంటే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని 151 మంది కలవకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వచ్చింది అనేది ప్రజల్లో ఉన్న మాట. ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 151 సీట్ల నుంచి దాదాపు 11 సీట్లకు రావడం, 40% ఓట్ షేరింగ్ ఉంది. నీకు 6% 7% వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు 21 సీట్లు వచ్చాయి. 3% వచ్చిన బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 40% వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సో దాని మీద రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అది ఇవన్నీ పక్కన పెడితే అంటే ఆ పార్టీ నేతలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ కూడా ఇక్కడ అందరినీ అంటే తన ప్రత్యర్థులందరినీ ఏకం చేసి ఫైట్ చేయడం అనేది కూడా కొంత ఇబ్బందికరంగా ఆయనకు మారింది. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో ఉంది. సో ఇష్టాన్స్ అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థ అని చెప్పి కూడా చాలా ఏళ్ళుగా ప్రచారం ఉంది. అంటే బీజేపీ కాదు, సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. టీడీపీ వాళ్ళు పోయి వెళ్ళి కంప్లైంట్ చేయడమే తరువాయి ప్రతి ఒక్క ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. చివరికి డీజీపీని కూడా మార్చినట్టున్నారు. ఒక సిఎస్ను మినహాయిస్తే మిగతా దాదాపు అందరినీ మార్చారు. పోలీసు వాళ్ళను, ఎస్పీలను అందరినీ టోటలీ మార్చారు. సో అక్కడ కూడా నీకు బీజేపీతో కలవమని పార్టీ నేతలు చాలామంది జగన్ చెప్పారట. అయితే బట్ ఈయన సంక్షేమ పథకాలను బాగా నమ్ముకున్నాడు. కానీ సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు కూడా అంటే పాలిటిక్స్లో ఆ సందర్భంలో ఓటింగ్ సందర్భంలో ఎవరైతే ఎక్కువగా డబ్బులు పంచుతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప సంక్షేమ పథకాలు అనేది డిపెండ్ కాదు. సంక్షేమ పథకాలు నిజంగానే అవి కూడా అయితే ఇక్కడ కేసీఆర్ కూడా గెలిచి ఉండాలి. రైతు బంధు దేశంలో ఎవరు చేయలేదు స్కీమ్, ఫస్ట్ టైం. దాన్ని చూసే పిఎంవై యోజన అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టాడు. సో ఆయన కూడా ఇక్కడ ఓడిపోయిన సందర్భం. సంక్షేమ పథకాలను నమ్ముకున్నవారు ఎవరు గెలవరు. బట్ జగన్ ఓటమికి కారణం మాత్రం ఖచ్చితంగా షర్మిల 90% ఆఫ్ షర్మిలే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు విజయమ్మ వీడియో రిలీజ్ చేయడం కానీ, ఈమె కాలికి బలపం కట్టుకొని వెళ్ళినట్టు రాష్ట్రం అంతా తిరుగుకుంటా ఎక్కడ కూడా చంద్రబాబును కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీని కానీ ఎక్కడా కారణం చేయకుండా ముందుకెళ్ళింది. బీజేపీ ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా క్రూషియల్ రోల్ చంద్రబాబు, నితీష్ కుమార్. వాళ్ళిద్దరు కనుక లేకపోతే గవర్నమెంట్ కొలాప్స్. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయట్లేదు చంద్రబాబు? గతంలో ప్రత్యేక హోదా పేరు చెప్పే కదా బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చి. నిన్న షర్మిల కూడా ట్వీట్ చేశారు, ఇప్పటికైనా నోరు తెరవండి, ఎన్డీఏలో కీలకంగా ఉన్న వ్యక్తి మీరే, చక్రం తిప్పుతున్న వ్యక్తి అని చెప్పుకున్న ఒకప్పుడు ఉన్న మీరు ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. సో ఎందుకు నోరు తెరవట్లేదు? మళ్ళీ ప్యాకేజీ ఏమన్నా తెచ్చే ఆలోచన ఏమన్నా ఆ ట్వీట్ చూసిన తర్వాత మళ్ళీ ప్యాకేజీ ఏమైనా తెచ్చే ఆలోచనలో ఉన్నారా అని ప్రజల్లో కూడా ఒక సందేహం వ్యక్తమవుతుంది ఆ ట్వీట్ చూసిన తర్వాత. అంటే ఆమె ట్వీట్లకే పరిమితం ఉందో తప్ప ఎక్కడ మాట్లాడనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిని కలవచ్చు కదా ప్రత్యేక హోదాను తీసుకురమ్మని. సార్ క్రూషియల్ రోల్ వాళ్ళు ఇప్పుడు. ఒకవేళ ఖచ్చితంగా చంద్రబాబు నితీష్ ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాడు. అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేశారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని రీసెంట్గా ఒక 2-3 రోజుల ముందు మీడియా ముందు కూడా మాట్లాడాడు. సో నితీష్ నువ్వే కీ రోల్ అయినప్పుడు కేవలం 2 మంత్రి పదవులు తీసుకున్నావు. ఎట్ దట్ సేమ్ టైం అప్పుడే అడగవచ్చు కదా ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. 2014 పునర్విభజన చట్టంలో పెట్టారు ఇవ్వాల్సిందేనని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాని గురించి కూడా మాట్లాడాలనుకునే పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంటున్నాడు. 70% మా హయాంలో పూర్తయింది అన్నాడు. 70% మీ హయాంలో పూర్తయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు 10% కూడా కాలేదా? మళ్ళీ 4 ఏళ్ళు 30%కు 4 ఏళ్ళు ఎట్లా పడుతుంది? పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కేంద్రమే మేము పోలవరం కట్టించిస్తామని 2014-2018లో చెప్పింది. అది ఇదే మోడీ ప్రభుత్వం. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు టేకప్ చేసింది పోలవరం? సెంట్రల్ వాళ్ళే కట్టించేవాళ్ళు కదా. మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళు అంటున్నాడు, దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ షర్మిలకు ఎందుకు కనపడట్లేవు? ఇప్పుడు ఆ సునీత ఏమైందో తెలీదు. ఎలక్షన్ ముందు వరకు వివేక హత్య మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అవినాశం జైలుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు అన్నారు. మరి ఎలక్షన్స్ అయిపోయినాక ఇంతవరకు కనీసం ఒక్క మాట కూడా వివేక హత్య గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే షర్మిల వాళ్ళ చేతిలో, ఆ కూటమి చేతిలో అనాలా, చంద్రబాబు చేతిలో అనాలా తెలియదు కానీ పావుగా మారినటువంటి మాట మాత్రం వాస్తవం.
నిజంగా మీడియా కూడా అటు ప్రతిపక్ష మీడియా కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా షర్మిలకి ఖచ్చితంగా అండగా ఉన్నారు అనేది ఒక వాదన వైసీపీ నేతల్లో ఉన్న వాదన. అదేవిధంగా వైసీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ రేపు నేను ఉండట్లేదు ఇంకా అధ్యక్ష పదవి నుంచి గౌరవాధ్యక్ష అధ్యక్ష నుంచి నేను దిగిపోతున్నాను అనగానే మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్కి వచ్చినాయి. సో అప్పుడే వైసీపీ నేతలు కానీ వీళ్ళందరూ ఎలా హెడ్లైన్స్ చేస్తారు, మీకు ఎలా తెలిసిందంటే వీళ్ళు వెనకాల వీళ్ళు ఉన్నట్లే అనేది కూడా కేతిరెడ్డి నేను మాట్లాడారు. సో నిజంగా అండగా మీడియా ఛానల్స్ కానీ ఇవన్నీ ప్రతిపక్షం కూడా షర్మిలకు అండగా ఉన్నాయి అంటారా? షర్మిలకు ఖచ్చితంగా ప్రతిపక్ష మీడియా అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా షర్మిల వెనుక ఉండి నడిపించారు. షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేటప్పుడు కూడా ఒకే ఒక్క పేపర్ రాసింది. ఆ మీడియా మాత్రమే రాసింది, ఆ మీడియా మాత్రమే ప్రజెంట్ చేసింది. ఆ మీడియా వాళ్ళకి కావాల్సింది ఏంది, అల్టిమేట్గా వాళ్ళకు ఆ చైర్లో సీఎం చైర్లో చంద్రబాబును కూర్చోబెట్టాలి. సో అందులో భాగంగా ఈమె వాళ్ళ ట్రాప్లో పడింది. ఒక రకంగా ఆ వర్గం మీడియా ట్రాప్లో పడింది. ఎందుకంటే విపరీతమైన కవరేజ్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ పెడితే మాట్లాడితే లైవ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లి కొడుకు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మాట్లాడుకున్న సంభాషణ ఆ హెడ్లైన్స్లో ఎట్లా వస్తుంది? సరే అక్కడ షర్మిల ఉంది, ఎట్లా వస్తుంది? నువ్వు పార్టీ పెడుతున్నటువంటి లీక్ ఎట్లా ఇచ్చినావు? పోనీ ఆ మీడియా సంస్థకే నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చింది, ఆ మీడియా సంస్థకే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే జగన్ మీద వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలో నువ్వు పావు అయినావు. కొంతమంది రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, ప్యాకేజీ తీసుకుందని, ఇంకోటి తీసుకుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమె ఎవరు, శుంకర పద్మశ్రీ, ఆమె ఎలిగేషన్ చేసింది దాని మీద. నువ్వు పిసిసి అధ్యక్షురాలు కదా అక్కడ, అంటే ఆమె అయితే ఎలిగేషన్ చేసింది. ఈ మాట కూడా అన్నారు, పిసిసి అధ్యక్ష పదవి కేవలం తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం మాత్రమే తీసుకుంది, అంతేగాని ఎక్కడ కూడా చంద్రబాబుని కానీ వీళ్ళెవరిని కూడా విమర్శించలేదు. బహుశా మోదీని విమర్శించింది, కానీ అల్టిమేట్ గా మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి పిసిసి పదవి తీసుకుంది అనేది ఒక కేతిరెడ్డి వాదన. పిసిసి తీసుకుంది అందుకు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పింది, కాడెత్తి చేసింది, ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపిన దానివి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయొచ్చు కదా. నువ్వు తెలంగాణ బిడ్డవు, తెలంగాణ కోడలను, నేను ఇక్కడే పుట్టినా అన్న మనిషివి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు కదా. అది వదిలేసి ఆల్ ఆఫ్ సడన్గా ఏపీకి వెళ్ళింది. ఏపీకి వెళ్ళి అధ్యక్ష పదవి బాధ్యత తీసుకుంది. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయి ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ఎవరికి సన్నిహితుడు? చంద్రబాబు సన్నిహితుడే కదా. రేవంత్ రెడ్డి కూడా ఒక మీటింగ్ పోయినట్టున్నాడు విశాఖపట్నం మీటింగ్ పోయాడు. సో అన్ని ఎఫెక్ట్స్ వాళ్ళు ఈసారి కనుక కూటమి కనుక అధికారం కూటమి కంటే టీడీపీ కనుక ఈసారి అధికారం రాకపోతే టీడీపీ భూస్థాపితం అవుతుంది అని అన్ని ఎఫర్ట్స్ను వాడారు. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఫ్యాక్టర్ కావచ్చు, అదేవిధంగా మోడీ ఫ్యాక్టర్ కావచ్చు, షర్మిల కావచ్చు, అన్ని ఎఫర్ట్స్ వాడి జగన్ అయితే ఓడగొట్టింది వాస్తవం. మరి షర్మిల ఇప్పుడు పిసిసిలో కంటిన్యూ అవుతారా, లేదంటే మరి ఏమన్నా జంప్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే మళ్ళీ అత్తగారి ఇల్లు అని చెప్పుకున్న తెలంగాణకు వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే తెలంగాణలో జరుగుతుంది. కొద్దిసేపటిగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎంతో భేటీ అయింది. ఎందుకు అనేది తెలియదు. ఆమె పిసిసి చీఫ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ పదవి తీసుకోవడానికి ఎవడు ముందుకు రాడు ఏపీలో. ఎందుకంటే 2% 3% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, చచ్చిపోయిన పార్టీ కాబట్టి రారు. సో దట్టు వీళ్ళు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అసలు రారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మరి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుందా, లేదంటే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఇక్కడ బిడ్డనే అని చెప్పింది కాబట్టి ఇక్కడే ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోతే మాత్రం, ఎందుకంటే ఇప్పట్లో అయితే ఎలక్షన్స్ లేవు, మళ్ళీ అవసరం ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ మీద అంతా ప్రేమ చూపెడుతుంది, రాజ్యసభ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు 100 సీట్లు అయితే వాళ్ళకు ఉన్నాయి కదా సెంట్రల్లో, రాజ్యసభ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కొత్తగా వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు, షర్మిల మధ్యవర్తిత్వం వహిస్తున్నది అంటున్నారు. వైసీపీలో విలీనం చేయాల్సిన అవసరం ఆయనకి ఎక్కడిది? డికే శివకుమార్ కూడా మొన్న ట్వీట్ చేశారు ఇలాంటి. అవును, డికే శివకుమార్ చాలా క్లియర్గా చెప్పిండు, నేను అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఒకవేళ కలిసినా వాళ్ళకి వైఎస్ కుటుంబం నుంచే ఫ్యామిలీ బంధుత్వం ఉంది కాబట్టి. సో తెలంగాణ పార్టీని రద్దు చేసే ముందు కూడా షర్మిల వెళ్ళి కలిసారు వాళ్ళని, కాంగ్రెస్ విలీనం చేశారు. సో అప్పుడు కూడా షర్మిల చెప్పారు, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము ఫ్యామిలీ బంధుత్వం ఉంది మాకు కానీ డికే శివకుమార్. సో అలాగలా అనుకోవచ్చు కదా. అసలు పార్టీని విలీనం చేయడం అనేది అది
అసలు ఆలోచించడం కూడా మూర్ఖపు చర్య. 23 సీట్లు వస్తే నలుగురు బయటకు వచ్చారు. టీడీపీ 19 సీట్లే ఉండే, మరి వాళ్ళు వాళ్ళు విలీనం చేశారా? వాళ్ళ పార్టీ మూవేలేదు కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా నీకు కాంగ్రెస్ పార్టీకి అయితే 99లో అనుకుంటా 24-25 సీట్లు వచ్చాయి. పీజేఆర్ అపోజిషన్ లీడరు. ఆ తర్వాత 2004లో టీడీపీకి అట్లే వచ్చాయి, 42 సీట్లు ఏమో వచ్చాయి. సో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల అనేది దాదాపు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 39 సీట్లతో టీఆర్ఎస్ గెలిచింది. దాదాపు వాళ్ళు ఇప్పటికే 10-15 మంది లైన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. అట్లాగని చెప్పి కేసీఆర్ మన పార్టీని మూసుకుంటాడే. 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కూడా గెలిచిన వాళ్ళు. ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయడమే. మొత్తానికి మాత్రం జగన్ ఓడిపోవడానికి కర్నూలు సావుకు శతకోటి కారణాలు అన్నట్లు కీ రోల్ మాత్రం షర్మిల మాత్రం పోషించిందనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా మాట్లాడుకోవాలంటే ప్రజల వద్దకు పరిపాలన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు అన్ని పథకాలు కూడా అందించారు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తారు 99% కూడా మేము అందించాము. అయినా కానీ మరి ఓడిపోవడానికి గల కారణం ఏంటని ప్రజల తరపు నుంచి ఏమని ఆలోచించాలి? అంటే ప్రజల దగ్గరికి కూడా అన్ని పథకాలు వెళ్ళినాయి, 1-2 తప్ప మద్యపాన నిషేధం ఇలాంటి ఎక్సెప్ట్ చేస్తే మిగిలిన పథకాలు అమ్మఒడి కానీ మిగిలిన ఎవరికైతే ప్రజలపై అందాల్సిన పథకాలు పేదవారికి అందాల్సిన ప్రతిదీ కూడా వెళ్ళి. కానీ ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లు తెచ్చుకోవడానికి కారణాలు ఏంటి? ఎమ్మెల్యేల లోపమా, అధికారుల లోపమా, లేదంటే ఇక్కడ ఎవరి లోపం అని చెప్పాలి? ఎమ్మెల్యేల లోపం కూడా ఖచ్చితంగా ఉంటుంది, జగన్ లోపం కూడా ఉంది. ఎందుకు అంటే కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే ఆయన నమ్ముకున్నాడు. ఇప్పుడు కూటమికి వీళ్ళకు ఉన్న మార్జిన్ అంతా 1,30,00,000 చిల్లర వీళ్ళకు ఉంటే వాళ్ళకు 1,50,00,000, కేవలం 20 లక్షల ఓట్ల డిఫరెన్సే. లాస్ట్ టైం కనుక 2014లో కనుక కేవలం 1% ఓట్ బ్యాంక్తో జగన్ ఓడిపోయినట్లు అట్లా జరిగింది. అమరావతి విషయంలో కొంత ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ వాళ్ళు కావచ్చు, అమరావతి చెందిన వాళ్ళు కావచ్చు, కొంత యాక్సెప్ట్ చేయని మాట అయితే వాస్తవం. ఎందుకంటే అమరావతి ఉద్యమం పేరుతో ఒక మార్గం మీడియా, టీడీపీ వాళ్ళు ఎన్ని రోజులు నడిపారో చూసాం. సో అది కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, ఇక రకరకాలుగా అన్నారు. దాన్ని కూడా కొంచెం యాక్సెప్టెన్సీ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ దాన్ని పెద్ద ఎత్తున టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అంటే జగన్ టైం వస్తే భూములు లాక్కుంటాడు, కడప పెత్తనం ఎక్కువవుతుంది అనేది బాగా చేయడం వల్ల అటువంటి ఫ్యాక్టర్స్ పనిచేసే దట్టు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ అయితే బలంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఖచ్చితంగా ఆయన జనసేన మూసుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కాపు ఓట్ బ్యాంక్, పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి కాపు ఓట్ బ్యాంక్ తనను ఈసారి ఓన్ చేసుకుంది. కేవలం 6.5%తో 21 సీట్లు 21 సీట్లు గెలవడం అనేది ఆషామాషి కాదు. తీసుకున్న ఒక ఎంపీ సీట్లు 2 ఎంపీ సీట్లు మచిలీపట్నం బాలశౌరి కూడా గెలిచాడు. సో కాపు ఓట్ బ్యాంక్ అంతా పూర్తిగా ఈసారి జగన్కు వ్యతిరేకంగా ఉంది. కూటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఫైనలీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వెన్నుపోటుదారులు అని చెప్పాలా, లేదంటే అసలు ఏ విధంగా వర్ణించాలి? కుటుంబ సభ్యులు అని మీరు ఇప్పటిదాకా అయితే చెప్పారు. సో నిజంగా ఫైనలీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం పార్టీ కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, షర్మిల, సునీత, విజయమ్మ ముగ్గురేనే అంటారా? ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. ఎందుకంటే షర్మిల ప్రత్యర్థులతో కలిసి కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్ళింది తప్ప ఎక్కడ మిగతా ప్రతిపక్షాలను ఎక్కడ వాళ్ళని పల్లెత్తు మాట కూడా లేదు. అప్పుడప్పుడు మోడీని 1-2 చోట్ల విమర్శలు చేసింది. సో ఖచ్చితంగా ఆమె 3% ఓట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా వీళ్ళు చిన్న మార్జిన్తో ఓడిపోయినటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆ ఓట్ బ్యాంక్ అంతా షర్మిలకు టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో సీట్లు అర్థమవుతుంది. ఆమె కడప జిల్లాలో వారం రోజులు ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగింది. కర్నూలులో నంద్యాల క్లీన్ స్వీప్ ఎక్స్పెక్టెడ్ కూడా కాదు. అవును, కర్నూలులో పూర్తి వెళ్ళిపోయింది. 49 సీట్లు పోయినసారి ఉంటే ఈసారి 3 సీట్లు 4 సీట్లు వచ్చాయి రాయలసీమలో. ఆ రాయలసీమలో పట్టుకోల్పోయాడు. కూడా విజయమ్మ కూడా వీడియో రిలీజ్ చేయకుండా ఉండాల్సిందే. ఎందుకంటే కూతురుకి వేయడం అనేది ఇంట్లోనే జగన్కు సపోర్ట్ లేదన్న ఒక మైండ్ సెట్కు ఓటర్ ఫిక్స్ అయింది. కాబట్టి మన తెలుగులో ఒక సామెత ఉంది, తెలుగులో ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు కూడా అనుకోలేదు. సో ఇంటి దొంగ కూడా కాదు, తెలిసిన దొంగే, బహిర్గతంగా వచ్చిన దొంగే, వేయొద్దు ఓట్లు మా అన్నకు కానీ అన్న దొంగే అన్నట్లు కూడా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు అన్నతో గొడవలు ఉంటే, కుటుంబ విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. అది విజయమ్మ కూర్చోబెట్టి దాన్ని కూర్చోబెట్టి ఉండాల్సింది. కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? మీ వల్ల
మీ రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ కుటుంబానికి లాయల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టావు కదా ఇప్పుడు. నీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఏం లేదు కదా. ఏముంది? కొంతమంది ధ్యేయం కూడా ఏ విధంగా చెప్తున్నారు అంటే వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు, అసలు కాంగ్రెస్ వేరు. అందుకే షర్మిలాకి మేము సపోర్ట్ చేస్తున్నాము. అసలు మేము కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ మాది. సో కాంగ్రెస్ పార్టీ షర్మిల పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత వైసీపీలో ఉన్న వైసీపీ అభిమానులు కూడా చాలా మంది వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే వైఎస్ కుటుంబానికిలో ఇద్దరు చీలిపోయినప్పుడు తట్టు విజయమ్మ కూడా షర్మిల వైపు ఉండడంతో ఆ పిసిసి పదవి ఇంకొకరు తీసుకున్నట్టయితే, షర్మిల కాకుండా ఇంకొకరు తీసుకున్నట్లయితే ఇక కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు మళ్ళీ వైసీపీలోనే ఉండేవాళ్ళేం ఒకసారి. ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆమె ఏపీ పాలిటిక్స్లో వేలు పెట్టకపోయి ఉంటే సినారియా వేరేలా ఉండేది. కేవలం వాళ్ళ ట్రాప్లో పడి అన్నను విమర్శించింది. ఇప్పుడు అధికారాన్ని దూరమయ్యారు. ఇప్పుడు ఆమె సాధించింది ఏమి లేదు. అన్నను అధికారం నుంచి దూరం చేసినావు. మరి ఇప్పటికైనా ఆస్తులు అన్నీ వస్తాయా రావా చూడాలి. ఎందుకంటే విజయమ్మ ఇనిషియేట్ తీసుకుని చేయాల్సిందే తప్ప ఇంక ఇప్పుడు ఆయన చేసేది ఐదేళ్ళు కూడా ఆయన ప్రతిపక్షమే కదా. ఎస్పెషల్లీ సునీత కోరిక కూడా వివేక హత్య కేసు కూడా ఈ 5 ఏళ్లలో తీరిద్ది అంటారా? పాలిటిక్స్ అంటే పొలిటికల్గా వాళ్ళు వివేక హత్యను వాడుకోవడంలో బాగా సక్సెస్ అయ్యారు. అవినాష్ రెడ్డి చేసిండా చేయలేదా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. సో పొలిటికల్గా వాడుకోవడం మాత్రం చంద్రబాబు అండ్ టీం అయితే సక్సెస్ అయింది వీళ్ళని ముందు పెట్టి. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంతవరకు సునీత ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటివరకు మాట్లాడలేదు తన తండ్రి హత్య గురించి. షర్మిల మాట్లాడలేదు. మళ్ళీ తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో కనీసం మీ తండ్రి విగ్రహాలు నేను వైఎస్ వారసురాలని నేనే అన్నది చెప్పిన దానివి నీ తండ్రి విగ్రహాలు కూల్చుతుంటే ఎందుకు పోవట్లేవు? గవర్నర్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవట్లేవు? ట్వీట్ పెట్టడం సరిపోతుంది. సో మొత్తానికైతే జగన్ ఓటమి కారణమైతే ఆల్మోస్ట్ షర్మిల అని చెప్పుకోవచ్చు. సంక్షేమ పదాలు నమ్ముకోవడం కూడా జగన్కు మైనస్గా చెప్పుకోవచ్చు. సో ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది వ్యూవర్స్ ఈరోజు ఇంటర్వ్యూ. సో షర్మిలాని జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం అనేది కూడా బలంగా అటు వైసీపీ 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక సందేహం అవుతున్న దాన్ని కూడా క్లియర్ చేశారు సారు. సో కార్యకర్తలకి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఉన్న ఒక సందేహాన్ని అయితే క్లియర్ చేశారు. సో సోము గారు ఈరోజు మరొక గెస్ట్తో మరో రోజు కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.